అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ హైదరాబాద్కి చెందిన జనార్దన్ గారు. సో వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది, మెడిటేషన్లోకి రాకముందు వారు ఎలా ఉన్నారు, మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, అసలు ధ్యానం ఏమిస్తుంది, వారి ఆత్మకథ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎలా మొదలైన విషయాలన్నీ వారితోనే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము, పిల్లలు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ పాద పద్మాలపై శిరస్సు వంచి అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. అలాగే స్వర్ణమాల పత్రిజీ మేడం పాద పద్మాలపై శిరస్సు వంచి అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. నా పేరు జనార్దన్ అండి. మాది నిడిగొండ గ్రామం, రఘునాథపల్లి మండలం, జనగాం జిల్లా. నా బాల్యం నుంచి నాకేందంటే ఒక గ్రూప్గా కలవడం అనేది ఇష్టం లేకుంటుండే. ఎప్పుడు ఒంటరితనం అనేది ఉండేది నాకు. ఇక్కడ గ్రూప్లో కలవకపోయేది. సో కాబట్టి ఆ బాల్యం నుంచే నాకు ఒక దైవం అన్న విషయంలో నేను అద్భుతంగా రాణించాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం దేవుని దగ్గర దీపాలు ముట్టించడం ఇవన్నీ చేసేవాడిని. సో అది నాకు ఆ చిన్నతనంలో ఎలా అబ్బింది కూడా నాకు తెలియదు. సో ఇది చేస్తున్న తర్వాత నేను ఆ నుంచి చదువైన తర్వాత డిగ్రీ చేసుకున్నాను. డిగ్రీ అయిన తర్వాత నేను హైదరాబాద్కి రావడం జరిగింది. మా అన్నయ్య దగ్గర అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ నుంచి నాకు మళ్ళీ అక్కడ ఊళ్ళో ఒక టీచర్గా పనిచేసి ఆ నుంచి మళ్ళీ నేను సంఘీ గ్రూప్లో ఒక తెలిసిన వ్యక్తి నాకు జాబ్ ఇప్పించాడు. సో ఆ జాబ్ కొరకు నేను అక్కడికి సంఘీలో పోయి జాయిన్ కావడం జరిగింది. సో ఆ జాయిన్ అయిన తర్వాత అక్కడ నాకు సంఘీలో ఉన్న టెంపుల్స్ ఉండేది, మంచి టెంపుల్స్. అక్కడ నాకు ఆ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక సాయిబాబా అంటే మహాపిచ్చి ఉండేది. షిరిడి సాయిబాబా అంటే ఓకే మహాపిచ్చి. అంటే ఆయన ఏంటంటే వ్రతాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, పూజలు చేశాను, పారాయణలు కూడా బాగా చేసేవాడిని. సో అక్కడ ప్రతి సోమవారం ప్రతి శనివారం ఆంజనేయుని దండకం ఒకటి, శివుని స్తోత్రాలు కొన్ని చదివేవాడిని నేను. సో చదువుతున్న టైంలో నేను మా జిఎం గారు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయినాం సంఘీలో, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఇద్దరి మాట ఒకే విధంగా ఉండేది. ఆ తరుణంలో జరుగుతుంది, ప్రయాణం నడుస్తున్న తరుణంలో ఏం జరిగిందంటే ఒకరోజు ఒక చిన్న అంటే మనిషి ఆశాజీవి, డబ్బుకు దాసోహం అవుతాం ఎవరైనా. సో కానీ మంచి వ్యక్తి ఒక పొజిషన్కి వచ్చినాక ఆ డబ్బు వ్యాపంలో పడిపోయి కొంచెం తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన విషయం అది నా మీదకి నెట్టడానికి ప్లాన్ చేశాడు. ఎందుకంటే ఒకరోజు ఆ వివరణ ఎందుకంటే ఒకరోజు బాక్సులు వచ్చాయి చిన్నవి, మేము అన్లోడ్ చేసాం. రాత్రి 12:30కు వస్తే నేనే అన్లోడ్ చేశాను. పోనీ మా వర్కర్ ఎవరైనా వచ్చి రాత్రి పూట దించాడు కదా, నిద్రమబ్బులో కౌంట్ చేశాడో లేదంటే వేరే డిఫరెంట్. కానీ నేను పర్సనల్గా కౌంట్ చేసి మొత్తం వాళ్ళకు డీసీ మీద సైన్ చేసి ఇచ్చి పంపించాను. 5,000 బాక్సులు వచ్చాయి ఆ రోజు. 5,000 డివైడెడ్ బై 18. ఒక బాక్స్లో పెద్ద మదర్ బాక్స్లో చిన్నవి 18 పడతాయి. సో డివైడ్ పెడితే ఇంత క్వాంటిటీ రావాలి కదా, నాకు తగ్గినాయి అని అన్నాడు. అనగా నాకు అర్థం కాలే. అక్కడ చేసింది నేను పర్సనల్గా వచ్చి కౌంట్ చేశాను కదా అన్నది నాకు ఇంకా ఒక 2-3 నెలలు మైండ్ పనిచేస్తారు. డిస్టర్బ్ అయ్యాను. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇది నిద్ర లేకపోవడం, కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఎందుకంటే అంతమందిలో అడిగాడు కదా, అడిగినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో అయినాక ఒక 3 monthsకు డ్రైవర్ వచ్చేసి నా ముందు కూర్చున్నాడు. నేను స్టోర్లో వర్క్ చేసుకుంటున్నా. ఏడుస్తున్నాడు కోసం. ఏమైంది తుకారాం అన్న? లేదు సార్ ఇక్కడ ఘోరం జరుగుతుంది అన్నాడు. ఏంటి ఘోరం అన్నాడు. కార్టూన్స్ మనకి ఎప్పుడే కానీ బండి లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, సెక్యూరిటీ అతను పెట్టి లోడ్ చేయిస్తారు. ఏది సెంట్రల్ ఎక్సైజ్ నంబర్ ఇచ్చిన తర్వాత ఆ నంబర్ ప్రకారం లోడ్ చేస్తారు. ఈ లోడ్ చేసిన తర్వాత ఏమైంది, లోడ్ చేసేటప్పుడు సెక్యూరిటీ అబ్బాయి అంటాడు. అయిపోయిన తర్వాత
ఈ అబ్బాయిని సెంట్రల్ ఎక్సైజ్ రూమ్లో నువ్వు చెక్ చేసుకో అని చెప్పేసి ఏవైతే ఇతను వేరే పార్టీకి వితౌట్ నంబర్స్ అంటే జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది, అవి లోడ్ చేయించేవాడు. దీంట్లో ఎవరెవరు కలిశారంటే ఒక జిఎం, ఒక లోడ్ చేసే వ్యక్తి అంటే లోడ్ చేసేవాళ్ళు, ఎక్సైజ్ పర్సన్, ప్యాకింగ్ వాళ్ళు, నలుగురు కలిశారు. ఆ నలుగురు కలిసినాక మనకు తెలియడం లేదు. ఇలా జరుగుతుంది. జరుగుతున్న తరంలో గేట్లో చెక్ చేస్తారు, సెక్యూరిటీ గేట్లో చెక్ చేస్తారు. చేసినప్పుడు అంతా చెక్ చేసిన తర్వాత ఈ కాటన్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆయన ఏమంటాడు, జిఎం నాకేం సంబంధం లేదు, కావాల్సింది సెక్యూరిటీ అని అడగండి, ఆయన ముందే లోడ్ చేసిన ఉంటాడు. సో నన్ను అందులో అప్పుడు సంఘిలో ఒక చిన్న తప్పు చేసిన ఘోరమైన శిక్ష ఉంటుంది, పనిష్మెంట్. నా ఇల్లు ఇంటికాడ ఉన్నట్టు ఆస్తులను నమ్మి రావాల్సి వస్తారని ఏడుస్తున్నాడు. ఇంకా అప్పుడు నాకు క్లూ దొరికింది, అసలు ఏం జరుగుతుంది మొత్తం గుంజాను. తెలిసిపోయింది. ఇది ఎప్పటి నుంచి దాదాపు 5-6 నెలల నుంచి నడుస్తుంది. నడుస్తున్న తరుణంలో ఇంకా నాకు ఆవేశం. ఇప్పుడు ఆ జనార్దన్ వేరు, ఈ జనార్దన్ వేరు. అప్పుడు మ్యాక్సిమం నేను ఎవరిని డిస్టర్బ్ చేసేవాడిని కాదు, ఎవరి జోలికి పోయేవాడిని కాదు. నా విషయంలో వస్తే మాత్రం తాట తీసేవాడిని. ఇంకా జిఎం క్యాబిన్లో పోయి మొత్తం చెప్పేశాను. ఇంకా ఆయన వణికిపోయాడు. ఇలాంటి పరిస్థితి చేసావు, నా మిత్తి చేసావు, ఇది అది కానీ ఫుల్ వేసుకున్న క్లాస్. ఎంత అంటే ప్లాంట్ అంతవరకు వచ్చారు అందరు, నన్ను క్యాబిన్ నుంచి బయట తీసుకొచ్చుకుంటారు. ఎవరిని పక్క తోసేసి చేసిన తర్వాత జరుగుతుంది. జరిగినాక జరుగుతున్న తరుణంలో ఓ రోజు రిటైర్గా అన్నీ సేకరించిన మేనేజ్మెంట్కి చెప్పుదామని రెడీ అయ్యాను. ఎండీకే డైరెక్ట్. నాకు ఎండీ చాలా క్లోజ్. నేను ఎక్కడ పోయినా నాకు ఒకటి ఏంటంటే ఇంకా వేరే కంపెనీ వీపీ కూడా వైస్ ప్రెసిడెంట్ కూడా నాకు క్లోజ్ వీళ్ళందరూ. ఎందుకంటే మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఎండీకి డైరెక్ట్ చెప్దామని ఆలోచన చేసి మొత్తం రెడీ చేసుకున్నా. కానీ నాకు చిన్న క్లూ వచ్చింది ఏంటంటే ఈ బురద నీకు అవసరమ్మా అన్నాడు. వచ్చింది మెసేజ్. ఈ బురద ఏం లేదు, ఈ బురద నీకు అంటి తీసుకోవడం అవసరం అన్నది. వెంబడే నేను డ్రాప్ అయిపోయాను. సో ప్రకృతి తన పని తను చేసుకుంటాను. సో లాస్ట్లో బయటికి వెళ్ళిపోయాడు. సో అక్కడ జాబ్ రిజైన్ చేశారు. అవుతున్న తరుణంలో ఇంకా ఇద్దరికి ఏమైంది, పాముకు ముంగి సెటిల్ ఉంటుంది. ఇద్దరు ఏదో విధంగా వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేయడం పెట్టాడు. సడన్గా రిజైన్ చేశారు. అప్పుడు మా చిన్నమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఫస్ట్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్లో జాయిన్ కావాలి. ఇవన్నీ ఏం ఆలోచించలే ఇంట్లో, మా ఫ్యామిలీ కానీ ఎవరికి ఆలోచించకుండా రిజైన్ చేసి వచ్చారు. సో మీరు రిజైన్ చేశారు, అక్కడ చాలా అవమానాలు తట్టుకున్నారు, భరించారు, ఫైనల్గా మీ జాబ్ రిజైన్ చేశారు. మరి అలాంటి సమస్యలు మీరు జాబ్ రిజైన్ చేసిన తర్వాత మరి ధ్యానం అనేది మీ జీవితంలోకి ఎప్పుడు వచ్చింది? అది అప్పుడు నేను బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడికి హైదరాబాద్లో వచ్చి జాబ్ చేశాను. చేసిన తర్వాత ఎవరైతే కలవాలనో, ఎవరినైతే దరిచేరాలనో పత్రిజీ మహారాజు వాళ్ళ దగ్గరికి చేర్చాడు. శ్రీనివాస్ గారు మీకు తెలుసు ఆల్రెడీ, సెక్యూరిటీ శ్రీనివాస్ లా ఉంటాడు కడతాల. సో ఆయనతో స్నేహమైన ఆయన నుంచి ఇంకా 2-3 స్నేహమై నాకు దీంట్లో రావడం పరిచయం. అంటే ఇంకా రాలే, తిరుగుతున్నా వీళ్ళెంబడి. ఆ తర్వాత సత్యనారాయణ గౌడ్, ఉమామహేష్ గారు వీళ్ళతో తిరుగుకుంటూ మేము వెళ్తున్నాను, జరుగుతుంది. ఫ్రెండ్షిప్ అయితే మెడిటేషన్కి రాలేదు. తిరుగుతున్న సమయంలో ఇక అక్కడ ఓంకారానికి వెళ్ళినాక టచ్లో వచ్చింది. అంటే బిఫోర్ మెడిటేషనే మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయింది, మీరు ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్కి వెళ్ళారు. అది ఉమామహేష్ గారు నన్ను అక్కడ వాళ్ళు అందరు డిస్కస్ చేసుకొని, అంటే నన్ను కొన్ని పరీక్షలు పెట్టారు. ఆ టేబుల్ దూడుస్తావా లేదా, ఇది చేస్తావా లేదా అంటే నాకేముంది, నేను హాయిగా చేస్తాను, నాకు అలాంటి ఫీలింగ్స్ లేవని నేను చెప్పిన తర్వాత ఆడ శ్రీలక్ష్మి మేడం వీళ్ళందరూ, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కలుపుకొని మరి చేస్తామని అని నన్ను అడగలే, శ్రీనివాస్ని అడిగాడు. శ్రీనివాస్ని అడిగితే సరే మంచి నేను ఆలోచించుకొని చెప్తే ఇప్పుడు ఏం డిసైడ్ కానని చెప్పాడు. సో ఉన్నాక పోయి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత సో ఫస్ట్ మీరు అక్కడ జాబ్ కోసం వెళ్ళారు, జాబ్ గురించి, తర్వాత ధ్యానంలోకి వచ్చారు. సో ఆ జాబ్ మిమ్మల్ని ఎలా ధ్యానం సైడ్ టర్న్ చేసింది? అప్పుడు సత్యనారాయణ గౌడ్ అనే ఒక అతను ఉండే, అతను మారన్ శివప్రసాద్ కొడుకుది మ్యారేజ్ అయింది తిరుపతిలో మ్యారేజ్ అయితే ఇక్కడ రిసెప్షన్ ఇచ్చాడు. ఏది లగడికపుల్లో ద్వారకా హోటల్లో. జనార్దన్ నాకు ఇన్విటేషన్ వచ్చింది, నువ్వు కూడా రా, నేను పత్రిసార్ను మీకు పరిచయం చేస్తాను. సో అని నేను అతనితో వెళ్ళడం జరిగింది. పోయినాక అక్కడ హోటల్లో అందరినీ కలుసుకుంటూ వస్తున్నాడు మహానుభావుడు. కలుసుకుంటూ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. నేను
షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆయన ముఖంలో నేను నా ముఖంలో ఆయన చూశాడు. పత్రిక చూసి ఇంకా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను సత్యనారాయణ గారిని అడిగింది ఏంటంటే, సార్ పత్రికారి ముఖంలో ఏం చూశారు అన్నాను. ఏంటి జనార్దన్ అలా అడుగుతున్నావు ఏంటి అన్నాడు. పత్రికారి ముఖంలో ఏం చూశారు అన్నా చెప్పలేకపోయాడు. నేను ఒకటే అన్నా, ఆ వర్చస్సు ఆ తేజస్సు ఏదైతుందో ముఖంలో ఎవరికి ఉండదు ఈ మహానుభావుని. సో మీరు ధ్యానం చేయకపోయినా పత్రి సార్ ఏంటి అనేది గుర్తుపట్టాను. చెప్పేసిన స్టన్ అయిపోయాడు. పోయిన తర్వాత ఈ మహానుభావుడు మామూలు వ్యక్తితే కాదు, అద్భుతమైన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదని చెప్పాను. అప్పుడే అసలు నాకు ఎలా వచ్చింది కూడా నిజంగా నాకు తెలియదు మేడం. అది ఎలా అన్నాను కూడా నాకు తెలియదు. సో వెళ్ళిపోయాడు. జరిపోయిన తర్వాత అదే రోజు నేను మటన్ చికెన్ విపరీతంగా తినేవాడిని. ఓకే. అసలు మా కుటుంబంలో హైయెస్ట్ నాదే. వాళ్ళు ఏమో 4 పెగ్గులు కొట్టేవాళ్ళు, నేను ఒక పెగ్గు తాగి మటన్ ఎక్కువ తినేవాడు. చికెన్ మొత్తం ప్లేట్లను కదా కాల్ చేసేవాడిని. సో ఆ తిన్న తర్వాత సార్ ఏమన్నాడంటే ఒకటే అన్నాడు, ఏంటి ఇక్కడ నియమం అని సత్యనారాయణ ఉన్నాడు. ఏం లేదు ఇక్కడ నాన్ వెజ్ బంద్ చేయాలన్నాడు. స్పాట్ అదే రోజు డిసిషన్. ఇంకా నేను వెనక ముందు ఏం పత్రి సార్ని ఎప్పుడైతే కలిసారో ఆ రోజు వెజిటేరియన్ క్లోజ్ చేసాను. రాత్రి ఏం లేకపోతే ఒక కోడి కూడా ఆమ్లెట్ చేసుకుని తినేవాడిని, అంత పిచ్చుండే. ఓకే. సో అదే రోజు ఇంకేం ఆలోచించాలి, ఒక వారం చూస్తా ఇంకా రేపు చూస్తా, ఇవేం లేదు. అదే రోజు స్పాట్ డిసిషన్ తీసుకున్నాను. ఓకే. సో వెజిటేరియన్ అయ్యారు. ధ్యానం అప్పుడు మరి ఆ రోజు నుండే మీరు నిర్ణయం తీసుకున్నారా ధ్యానం చేయాలని సంకల్పం ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది. ఇక్కడ ఓంకారానికి వచ్చినాక ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు ఇక అక్కడ క్లాసులు చెప్పడం, వాళ్ళతో చేయడం. సో క్లాసెస్కి మాస్టర్స్ను పిలవడము, అక్కడ కిచెన్ బాధ్యతలంతా చూసుకోవడము, మీరు ధ్యానం చేసుకోవడం, మొత్తం టోటల్ వర్క్. బయట నుంచి వెజిటేబుల్ కానీ ఇక్కడ సంబంధించి అన్నీ నేనే చూసుకునేది. అది ఆ ఆనందం అనేది చేస్తే కానీ తెలియదు మేడం. మనిషి ఎప్పుడైతే ఒకటే, మీరు ఎక్కడ ఏం చేసినా వేరు. పత్రి మహారాజ్ ఎక్కడైతే స్థాపించిండో, ఆయన స్థాపించినటువంటి సంస్థల్లో మీరు ఎక్కడ చేసినా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం డెప్త్లోకి వెళితే దాని ఆనందం వేరే ఉంటుంది. ఎస్ సార్, అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకి మరి అష్టాదశ పిరమిడ్, ఓంకారేశ్వర పిరమిడ్ అంటే చాలా, సార్ కూడా ఎన్నోసార్లు వచ్చారు అక్కడికి, దాని గురించి సార్ ఎంతో అద్భుతంగా చెప్తారు. అలాంటి పిరమిడ్ దగ్గర మీరు అక్కడ సేవ చేయడం కోసము మీరు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు. సో ఆ టైంలో మీలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది? 3.5 years చేశాను. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని విమర్శలు వచ్చాయి. ఎక్కడి నుంచో కాదు, మా భార్య, నువ్వు ఓంకారంలో ఉంటున్నట్టు ఎవరికి చెప్పకూడదు అని ఇట్లా నాతో డిస్కస్ చేసి, ఈ విషయం నువ్వు ఎక్కడ మాట్లాడదంటే నేను ఒకటే అన్నాను, ఎందుకు చెప్పకూడదు అని అడిగాను. పత్రిక స్థాపించినటువంటి ఏ సంస్థలైనా ఇబ్బందులు పడ్డాయా, ఎవరికైనా సమస్యలు వచ్చాయా, లేకపోతే ఎవరికైనా లేనిపోయిన ఏదైనా ఇబ్బందులు పాలయ్యారా, ఏంటి ఎందు గురించి చెప్పకూడదు? ఆయన వల్ల ఎవరు ఇబ్బంది పడలేదే, ఒక అద్భుతమైన స్థితికి వస్తున్నారే. దానికి చెప్పుకోవడానికి కారణం ఏంటి? మనం ఏదైనా తప్పు చేసినప్పుడు చెప్పుకోవద్దు. అందుకని మా భార్యను ఖండించాను. నేను బంధువుల దగ్గర ఇదే చెప్పేవాడిని, ఓంకారంలో నేను చేస్తున్నాను చెప్పేవాడిని, భయపడవలసిన అవసరం ఏమి? నా భార్యకి ఇదే సమాధానం ఇచ్చాడు. ఇంకేం మాట్లాడలే. ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా అది ఇంకేముంది, ఆడ ఇంకా ఉంటారు కదా వేసేవాళ్ళు, ఇంకేంది ఇక పిల్లని వదిలిపెట్టేసి ఇక పోయిండు, సన్యాసి ముచ్చుకుంటాడు. ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు? పత్రిక గారు భార్య లేదా, పిల్లలు లేరా? ఆయన చెప్పింది సంసారంలో నిర్వహణ అని చెప్పాడు కదా పత్రిక గారు. మరి ఇంకెందుకు వస్తుంది మీకు డౌట్? కరెక్ట్. ఎస్, అది అక్కడ 3.5 years మేడం, రియల్గా మీరు చెప్తున్నారు నమ్ముతున్నారు కానీ, విజయలక్ష్మి మేడం, వరలక్ష్మి మేడం వాళ్ళిద్దరికీ 2 చేతులు ఎత్తి వాళ్ళ పాదాలపై శిరస్సు వంచి మొక్కి చెప్తున్నా, గ్రేట్ మాస్టర్స్. ఎస్ సార్, నేను కూడా చాలా విన్నాను, వాళ్ళిద్దరు చాలా గ్రేట్ మాస్టర్స్. ఎస్, పత్రి మహారాజు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు, ఆయన 3.5 సంవత్సరాలు నేను అన్నం తిన్న తర్వాత మేము ముగ్గురం కూర్చున్నామంటే రూములో రాత్రి 1 గంట 2 అయ్యేది. సజ్జన సంగత్యమే, ఇంకేం లేదు, ఎలాంటి విషయాలు లేవు. అసలు వరలక్ష్మి మేడం చెప్పుతుంటే అంటే అటాచ్మెంట్ చూశారు మేడం. ఎంతోమంది ఉన్నారు ఓంకారంలో, కానీ ఎవరికి దక్కలే. ఆ ఆనందం నాకు దక్కింది. సో 3.5 years వాళ్ళిద్దరితో పత్రి సార్ ఏంటి, ఎందుకు వచ్చారు భూమి మీదికి అని ఎన్నో గొప్ప విషయాలు మీరు తెలుసుకున్నా అంటున్నారు కదా సార్. దాంట్లో నుండి కొన్ని ప్రేక్షకుల కోసం అక్కడ నేర్చుకుందంటే మేడం, ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సారు ఓంకారానికి వచ్చి కూడా ఎన్నోసార్లు మనకు
ఒక విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మనకి ఎలా చెప్పాడు. ఇదివరకు తెలంగాణలో అన్నం ఏంటి అంటే ఫస్ట్ అన్నం పెట్టేవాళ్ళు, తర్వాత కూర పెట్టేవాళ్ళు. కానీ పత్రికారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నాకు క్లియర్ అవుతుంది, ఫస్ట్ ఏదో చట్నీ కానీ కూర కానీ వేసిన తర్వాతనే ప్లేట్లో అన్నం పెడతారు. అది ఎందుకు పెట్టకూడదు అని కూడా పత్రికారు చెప్పారు. ప్రేతాత్మలు పెట్టినట్టు, ఫస్ట్ అన్నం పెడితే ప్రేతాత్మలు పెట్టినట్టు. సో అందుకే మీరు చూడండి, ఎక్కడ చూసినా ఒకసారి నేను కర్తాలో జరిగిన అనుభవం, ఒకసారి ప్లేట్ పట్టుకుని సార్ తోటి వడ్డించుకోవాలనే ఉద్దేశంతో నేను గబగబా వెళ్ళాను. అన్నం వడ్డిస్తాను సార్, ఆడికి వెళ్ళాను, ఏయ్ పోరా కూర వేసుకొచ్చుకోపో అంటే నా ఆశ ఏంది, ఆ మహానుభావుని చేత నేను వెళ్ళిపోతాడు, ఆతృతతో పోయాను. అనగానే పోయి మళ్ళీ కూర వేసుకుని అంటే నాకు ఆ మహానుభావుని యొక్క అటాచ్మెంట్ అద్భుతంగా జరిగింది మేడం. నేను ఒకసారి కడతాల్లో కూర్చున్నప్పుడు, అక్కడ ఓంకార్ నుంచి వచ్చినప్పుడు కూర్చున్నాడు, అలా నడుచుకుంటూ పోయి సర్వం మీలోనే ఉంది, మీలోనే సర్వం ఉంది, మహానుభావం మళ్ళీ ఏమి తెలియనట్టే ఉంటాను, ఎట్లా చూస్తున్నాను అంటే ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నా. ఆ సత్యాన్ని తెలుసుకోవడం ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు మేడం, తెలియదు. ఆ మూల చైతన్యం అన్నది ఎవరు తెలియదు, ఈ విశ్వానికి అధినేత అనేది తెలియదు, ఒక ఇంటర్ గ్లాసిక్ ఫెడరేషన్ చైర్మన్ అని తెలియదు. అది తెలిసినా ఇప్పుడు నేనే చెప్పాను అనుకో, కొంతమందికి ఏమంటారు, వీడు పిచ్చోళ్ళలాగా వాగుతున్నా అంటారు. అవునా కదా? మరి వరలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం నాకెందుకు చెప్పారు? నాకు ఆ అదృష్టం ఉంది కాబట్టి, దానితో అటాచ్మెంట్ అయినా కాబట్టి నాకు చెప్పారు. మరి ఎంతోమంది విమర్శించారు. సో విమర్శింది మనకు లెక్కలేదు కదా. మనం ఏదైతే నమ్ముకున్నామో దాన్ని వెంబడి వెళ్ళిపోతే ఆ లైఫ్ వేరు. అందులో మెడిటేషన్ అనేది, నా మెడిటేషన్ చేసిన తర్వాత ఎంత చేంజ్ అయిందంటే ఆవేశాలన్నీ వెళ్ళిపోయినాయి మేడం. సో మీలో ఏదైతే కోపము, సరికాని భావనలు ఏవైతే ఉన్నాయో ధ్యానం ద్వారా అవన్నీ తగ్గించుకున్నారు. సో శాకాహారంలోకి వచ్చారు. పత్రి సార్ గొప్పతనం ముఖ్యంగా తెలుసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సార్ పెద్దపీట వేసేది పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో స్వాధ్యాయానికి. ఏ బుక్ మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది? నేను అక్కడికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ వాళ్ళతో కలిసిన తర్వాత ఫస్ట్ చదివింది ఒక యోగి ఆత్మకథ. ఓకే, ఒక యోగి ఆత్మకథలో అసలు ఆ బుక్ చదివిన తర్వాత మేడం ఎంత అద్భుతాలు అనిపించింది, ఎంత అద్భుతం అనిపించింది. పరమహంస యోగానంద గారు ఎన్ని విషయాలు చెప్తాడు అక్కడ. మహావతార్ బాబాజీ ఒకసారి ఒక దగ్గరికి పోయినప్పుడు ఒక మామూలు యొక్క సన్యాసి యొక్క తిన్న ప్లేట్లను కడుగుతుంటాడు. అది పరమహంస యోగానంద చూసి ఆశ్చర్యపోతాడు. అంటే మనకు జ్ఞానోదయం కలిగడానికి, అంటే నువ్వు అనుకుంటున్నావు కదా ఒక మామూలు వ్యక్తి నేను గడగడం ఏందని నువ్వు అనుకుంటున్నావు కదా, అదే అసలైంది. అంటే ఎదుటి వ్యక్తులు జ్ఞానోదయం కలిగడానికి అని చూపించాడు. మహావతార్ బాబాజీ ఏందని కాంతి శరీరంతో ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాడు. కానీ మరి ఆయనదే కాకుండా యుక్తేశ్వరగిరి గారు కొన్ని విషయాలు చెప్పాడు పరమహంస యోగానంద గారికి, కానీ కొన్ని విషయాలు చెప్పకూడదని చెప్పాడు. అవి చెప్పలేదు, ఎందుకంటే నమ్మరు. ఇప్పుడు మీరే దేవుని రూపంలో వచ్చారండి, నమ్ముతారా? దేవుడు అంటే నమ్ముతారా? నమ్మరు. ఆ స్థితిలో లేం కదా మనం. అది తెలుసుకుంటేనే అర్థం, అవగాహన రావాలి. సో మరి ఇంకోటి ఏమని తెలుసా పత్రి గారు, అరే అమెరికాలో ఉన్నవాడు నా దగ్గరికి వస్తాడు, నా ఇంటి పక్కన ఉన్నవాడు నా దగ్గర రాడు అన్నాడు. ఎస్ అన్న, ఎందుకు? ఆ స్తోమత, ఆ స్థాయి ఉండేది. మళ్ళీ ఇంకోటి ఏందన్నాడు, నేను అనుకున్నాను ఇది అయిపోయిన తర్వాత మేడం, మళ్ళీ నా అసిస్టెంట్ మేడం ఉమా మేడం ఉండే వాళ్ళ కూతురు మ్యారేజ్తో వెళ్ళాను. ఇక్కడికి వచ్చినాక వెళ్ళిన తర్వాత అందరూ వచ్చారు, నేను వచ్చాను. డైరెక్ట్ పోయి నేను జిఎం కాళ్ళ మీద కాలు మొక్కాను. మహానుభావ, నువ్వు నాకు ఒక అద్భుతమైన స్థాయికి పంపించావు, నువ్వు నా గురువు. అంతవరకు ఏమనుకున్నావు? పాత కంపెనీలో మీకు ఆ ప్రాబ్లం రాబట్టే మీరు ఇక్కడ వచ్చారు. ఇక్కడికి వెళ్ళడం వల్ల మీకు ధ్యానం పరిచయం. ధ్యానము పత్రిక దొరికారు నాకు. అవును. మరి నేను అక్కడనే ఉంటే బురదగుండలో ఊరబంది పొట్టినట్టు పొడుతుంటున్నాడు. కానీ మనకేం చేశాడు? అవకాశాన్ని ఇచ్చాడు. అప్పుడు ఏమనుకున్నావు? నా జీవితాన్ని నాశనం చేశాడు, నన్ను బయటికి వెళ్ళగొట్టాడు, ఈయన వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డానని చాలా తిట్టుకున్నాం. కానీ కాళ్ళు మొక్కిన తర్వాత మా ఎంప్లాయీస్ అంతా ఉన్నారు, గ్రూపులు ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చి వీడు పిచ్చోడు అయింది, జాబ్ లేనట్టుంది, వచ్చి సార్ కాలు మొక్కి జాబ్లో మళ్ళీ చేరేటట్టున్నాను. వీళ్ళందరూ మా అమ్మాయి, మా మిస్సెస్, ఏంటి ఇట్లా మొక్కినావు డాడీ, నువ్వు కాలు ఎస్ మొక్కాను. ఎందుకంటే ఆ మహానుభావుడు నాకు, ఆయన వల్లనే నేను ఒక అద్భుతమైన గురువు దగ్గరికి వెళ్ళాను. మామూలుగా అది
అది రావడం అంటే అది మన ఆలోచన విధానం మారిందాడు. సార్ ఇందాక మీరు చెప్తున్నారు మీ జిఎం కాళ్ళ మీద వెళ్ళి పడ్డాను అంటే నాకు అర్థమైంది అప్పుడు ఏది జరిగినా మన మంచికే అనేది మీరు చెప్తున్నారు సార్. సో మరి మీరు ఒక అష్టాదశ పిరమిడ్ అంటే నిజంగా ఓంకారేశ్వర పిరమిడ్లో ఉన్నారు కదా సార్, పిరమిడ్ శక్తి ధ్యానానికి జోడించినప్పుడు మీరు పొందిన అనుభూతి ఏంటి? ధ్యానానికి పొందించినప్పుడు పిరమిడ్ శక్తి అద్భుతమైన. ఇది నేను చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఓకే సార్. నేను మెడిటేషన్ రాకముందుకు డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఫాదర్ నాకు చిన్న కూడా తిట్టాడు. మా ఫాదర్ తిడితే నేను అలిగి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది మాకు దగ్గరలో ఊర్లో, అక్కడ గుట్ట, ఆ గుట్టలో పోయి ఇది ఆధారకు నాకు ఒక సాధువు పరిచయం అయ్యిండే. ఆయన బాడీ సార్ ఇదంతా అప్పుడు మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 20-21 ఇయర్స్ మేడం. సో ఆయన పరిచయం అయింది సాధువు. ఆయన పరిచయం అయింది, బాడీ వెకేట్ చేసాడు. అక్కడ కూర్చున్నాను ఒకసారి ఆయనతో పోయి. సో మళ్ళీ నేను మా ఫాదర్ తిట్టిన తర్వాత నేను పోయి అక్కడ కూర్చొని, అప్పుడు తెలియదు కదా ధ్యానం అంటే తెలియదు, అక్కడ కూర్చొని రామ రామ అనుకుంటూ కూర్చున్నాను నైట్ అంతా. కూర్చొని మళ్ళీ ఇక నేను తెల్లారి ధ్యానం తెలియకపోయినా నాన్న మీద అలిగి గుట్ట మీదకి వెళ్ళి రామ రామ నైట్ అంతా. అక్కడ ఇంకోటి ఏం తెలుసా, అక్కడ కొలను ఉంది, కొలంలో పులిచి నీళ్ళు అవుతుంది. ఓకే. సో ఏం భయమే లేదు? భయమే లేదు నాకు అసలు. కూర్చొని తెల్లారి మళ్ళీ వచ్చేసాను. అది కూడా నాకు అనుభవమైంది. ప్లస్ ఇప్పుడు పిరమిడ్ జరుగుతున్న శక్తి అన్నది మనం మామూలుగా కూర్చుంటే 25%, అదే పిరమిడ్లో కూర్చుంటే 75% ఎనర్జీ వస్తుంది. అక్కడ ఉన్న 18 ఓంకారంలో 18 పిరమిడ్లు ఉన్నాయి. 18 పిరమిడ్లలో సార్ అవి ఓం షేప్ లో ఉంటాయి అనుకుంటా కదా సార్? 18 పిరమిడ్లో ఓం ఆకారంలో ఉంటాయి. సో దానికి సార్ ఏమైనా చెప్పారా సార్ స్పెషల్ గా మనం ఎందుకు ఈ ఓం ఆకారంలో పిరమిడ్స్ డిజైన్ చేసుకున్నామని? స్పెషల్ గా ఇది ఎక్కడ లేదు కదా మేడం. ఓకే. ఓం ఆకారంలో ఎక్కడ లేదు, ఇది ఫస్ట్ ఇక్కడ. ఓకే, అచ్చంపేటలో ఫస్ట్ ఇది ఓంకారం ఎక్కడ లేదు. సో అందులో మీకు అష్టదశ 18 శక్తిపీఠాలు వచ్చినాయి కదా. అవును. సో అది పెట్టుకొని డిజైన్ సార్ చెప్పాడు పత్రిక, దాని ప్రకారం అక్కడ కట్టారు. కట్టిన తర్వాత అద్భుతమైనటువంటి ప్లేసు. అక్కడ మీరు నమ్మరు మేడం, దాదాపు నేను ఒక 18-20 అవర్స్ వర్క్ చేసేవాడిని డైలీ. 24 అవర్స్ లో మీరు 19 అవర్స్ వరకు వర్క్ చేసేవారు మాక్సిమం. సో ఏం టైర్డ్ అసలు అనిపించదు అసలు. ఈ రోజు జ్వరం వచ్చింది, ఈరోజు ఇదేంది నాకు అస్సలు అది అనిపించలే, అంత వర్క్ చేసేది. ఒకరోజు ఏమైందంటే లాటిన్ కడదామని నాకు వచ్చేసింది. అంతకుముందు మనకు వేరే ఉండే కదా లాటిన్ కడదామని. వాళ్ళంతా చీచి సార్ మీరు లాటిన్ కడతారంటే ఎందుకు అడగకూడదన్న, ఇంతే 2 సార్లు కడిగాను. అంటే మనకు ఆ స్థితికి తీసుకొచ్చింది ధ్యానం. ఇంకా ఉండదు కదా మేడం, మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలియదు కదా, అందులోకి వెళ్ళిపోతాం. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే నైట్ నేను బయట పడుకునేవాడిని, అరుగు మీద పడుకుంటే నేను అనుకునేది పత్రి మహారాజా అందరికీ ఏసీలలో పెట్టగానే నాకు ఏసీ కంటే అద్భుతమైన ప్రకృతిలో నాకు ఛాన్స్ ఇచ్చావు మహానుభావాన్ని 2 చేతులు ఎత్తి మొక్కేవాడిని పత్రి గారి. ఎస్, ఎందుకంటే ఆ మహానుభావుడు అంటే మహాపిచ్చి నాకు, ఇంకా ఆయన మించింది లేదు. ఈరోజు ఎవరు లేరు నాకు షిరిడి సాయిబాబా, ఎందుకంటే సర్వం తనలోనే ఉంది కదా. అందరూ ఆయనలో ఉన్నప్పుడు ఇంకా వేరే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? కాబట్టి ఆయనే అద్భుతమైన మెసేజ్లు కూడా మా మెసేజ్కి ఇచ్చాడు. చూసారా, నేను నమ్మాను, మా భార్య నమ్మలేదు, అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు పత్రి గారు, అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు. ఒక్క విషయం చెప్తాను, నేను 3 వీలర్ తీసుకుందామని ప్లాన్ చేశాను. మీరు 3 వీలర్ వెహికల్ తీసుకుంటే పత్రి మహారాజ్ అన్నాడు, నవంబర్ వరకు నువ్వు తీసుకోవద్దు, మీ ఆయనకు చెప్పు అని చెప్పాడు. ఇప్పుడు మనం జ్యోతిష్యం దగ్గర పోయాం అనుకో, 3,000-4,000 కొట్టేస్తాడు. ఏం చెప్తాడు? ఏం లేదు. కానీ ఒక విశ్వగురు మనకు ఆ మెసేజ్ ఇచ్చిందంటే మీరు ఆలోచించండి. అంటే మనం ఎప్పుడైతే మనం కంప్లీట్గా సరెండర్ అయిపోతామో, మనస వాచ కర్మన మనం ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా చేస్తామో దానికి ఫలితం పత్రిక దగ్గర ఉంది, దొరికి తీరుతుంది. ఇది నేను తెలుసుకున్నాను. నిజంగా సార్, పత్రి సార్ నిజంగా ఆయన భూమి మీదకి వచ్చి ఎంతో మందికి ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస ఇంకా ఆయన చెప్పి కూర్చోబెట్టారు. కానీ ఈరోజు కొన్ని కోట్ల మంది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఎంతమంది వచ్చారు పిఎస్ఎస్ఎం మూమెంట్లకి, మళ్ళీ అంతమంది గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. మన అందరినీ దివ్యాత్మలుగా మార్చడానికి వచ్చినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. ఆయనకి ఏమి ఇచ్చినా తక్కువే. ఎలాంటిదండి, ఒక సామాన్య మానవునికి అర్థమయ్యే విధంగా ఒక సామాన్యుడు కింద కూర్చున్నాడు. ఈయనకేమైనా అలంకరణలు పెట్టామా? ఏ గురువు దగ్గర పోయినా ఆయనకు సపరేట్ కూర్చి అలంకరణ అవన్నీ ఉన్నాయి, కానీ ఈయనకు లేవు కదా. ఉన్నాయా?
చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బుద్ధ పౌర్ణమికి బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళిన తర్వాత పిరమిడ్లో వచ్చిన మాస్టర్ అందరికి పత్రి గారు పొద్దున్నే లేచి సేకరించి ఇచ్చాడు. పత్రి గారు అందరికీ కలిసి. అయితే అదే విషయంలో రవిశంకర్ గారి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళాం. నేను శ్రీనివాస్ వీళ్ళందరూ మెడిటేషన్, వాళ్ళు మెడిటేషన్ అంటే ఇలా చేస్తారు, చేతులు కలపరు, చేతులు కూర్చున్న తర్వాత లేచిన తర్వాత గబగబుతున్నారు జనాలు. ఏమైంది ఇట్లా అని గొర్రెమంది ఉరుకుతా చూసారు, అట్లా ఉరుకుతున్నాడు. ఏంటంటే ఆయన కలపడానికి. కానీ ఎవరు కలిశాడు? రవిశంకరు ఎవరైతే డబ్బులు డొనేషన్ చేశారో, ఎవరిచ్చారో పెద్ద వాళ్ళని కలిశాడు. కానీ ఒక సామాన్య మానవునికి ఆయన చెయ్యి అందలేదు. అప్పుడు అనిపించింది దట్ ఈజ్ పత్రిజీ. పత్రిజీ ఏం చేశాడు? నువ్వు ఉన్నవాడివా లేనివాడివా, ఏంటి నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, ఏం చూడలేదు. కానీ మనం చూడగానే ఆయనకు తెలిసేది ఏం తెలిసినా, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పొజిషన్ ఎన్ని సంవత్సరాలు ఏం కథ అంతా, ఈ ఆత్మ పనికి వస్తుందా లేదని ఇలా ప్రపంచమంతా ఏ ఆత్మను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టి ఇలా వృక్షాలైనాయి, మహావృక్షాలు కాబోతున్నాయి. పత్రిగారు చెప్పింది ఏది కాదని ప్రతిదీ అయిపోతుంది మేడం. ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు అక్షర సత్యంగా జరుగుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది నమ్మిన వాడికి తెలుస్తుంది, ఆయన ఏంటో తెలిసిన వాడికి అర్థమవుతుంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి భూమి మీదకి రాబోడు. వండర్ఫుల్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు గురువు గురించి. అంటే నిజంగా మీరు అన్నట్టు నమ్మిన వాళ్ళకే ఆయన అర్థమవుతారు. అంటే ఎంత నమ్ముతామో అంత ఎదుగుతాం కూడా. ఒక గురువుకి మనం ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి అవుతామో, చాలా అద్భుతంగా చెప్పారు సార్. మరి ఇందాక మీరు శాకాహార జగత్ అన్నారు. సో శాకాహార జగత్తులో భాగంగా మీరేమైనా ర్యాలీలు తీశారా? ఎస్, నాకు బాడీ అదవుతుంది. శాకాహారాలు చేసినప్పుడు మీరు స్లోగన్స్ ఇవ్వండి. నాకు ఫస్ట్ అటాచ్మెంట్ అయింది కూకటపల్లి లక్ష్మీ మేడం తోటి. ఓకే, స్టార్టింగ్లో మీరు స్లోగన్స్ ఎంత గట్టిగా ఇస్తే మీ మైండ్ ఎంటీ అవుతుంది, అప్పుడు ఎనర్జీ వస్తుంది. ఇది నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. ఓకే, ఆ స్లోగన్స్లో ఎందుకంటే మనం అంతా కొన్ని వందల మంది అనుకోండి, వేల మంది ఈ స్లోగన్స్ విషయానికి అందినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మార్పు వస్తుంది. ఆ తరంగాలు వెళ్తుంది కదా మేడం, ఆ తరంగాలకు అంత బలం ఉంటుంది. ఎందుకు పెట్టమన్నాడు సార్ పత్రి గారు? అందుకే దాని గురించి. సో మనం చెప్తాము, మన ధర్మం ప్రకారం ఎవరు కలిసినా చెప్తాం, నాయన నీ దండం పెడతా జీవ హింస వద్దు. దీనివల్ల ఏం చెప్పాలంటే వాళ్ళకి వేరే విధంగా చెప్పకూడదు. ఇది తింటే మన ఆరోగ్యానికి హానికరము, ఇదొక విషయము, ఇదొక పాయిజన్, తిందామా డబ్బులు పెడదాం, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుందాం. మన జీవితాలు మన చేతిలో ఉన్నాయి కాబట్టి దీన్ని జోలికి వెళ్ళి నేను తిన్నాను, ఎవరైతే తిన్నాను. కానీ అప్పుడు ఆ పరిస్థితి ఏంది, నాకు తినముందుకు అది తిన్నప్పుడు బాడీ కూడా షేక్ వచ్చింది మేడం. ఇట్లా నాకు బాడీ షేక్ వచ్చి నిద్ర లేక చాలా టెన్షన్స్లో ఇబ్బంది పడ్డాను. నేను ఎప్పుడైతే మెడిటేషన్ చేసినో కంప్లీట్ క్లోజ్. అతను నేను ఏం చేసేదంటే ప్రతి అద్దాలకు చెక్కింగ్ పోతే ఎవ్రీ ఇయర్ చెక్ చేసేవాడిని, పాయింట్ పెరిగేది. మెడిటేషన్ జరుగుతుంది 6 సంవత్సరాల తర్వాత నేను టెస్టింగ్కి వెళ్ళాను. మీరు ఆలోచించాడు, 6 సంవత్సరాల తర్వాత టెస్టింగ్ వెళ్ళాను అంటే ఉందా లేదా? సో నేను ఓంకారంలో చేస్తుంటే కూడా ఒక చిన్న డిస్టర్బ్ వల్ల నేను రాత్రి దాదాపు 2:30కు ఒక చెట్టు కింద కూర్చొని ఒక 2 మేడలకు నేను సేవ చేస్తుంటే వద్దు అన్నారు. అడిగాను, మానవత్వంగా ఆలోచించండి, వాళ్ళకి మన ధర్మం చేయడం అని. నేను ఒంటరిగా ఆడ నిలబడి పిరమిడ్ దగ్గర, పత్రి మహారాజా నన్ను ఏం చేయగలుగుతారు, ఇక్కడి నుంచి తీసేస్తారు అంతే కదా, అంతకంటే ఏం చేయలేరు కదా అన్న. వితిన్ 1 వీక్లో పిఎంసి నుంచి నాకు పిలుపు వచ్చింది. నన్ను పంపించింది సాక్షాత్ పత్రి గారే. ఇది అక్షర సత్యం. అంటే అక్కడ ఏం జరిగింది చూసారా? నేను ఓంకారంలో ఉన్నప్పుడు 12,000 తీసుకున్నాను. చాలామంది జీతం తక్కువ ఉంది కదా అడగండి, నాకు అసలు నోరు రాలే అడగడానికి కూడా, నోరు అడగాలి, ఎందుకు నాకు మనసు ఒప్పలే. కానీ అక్కడ 12,000 ఎత్తి పిఎంసీకి వచ్చి నాకు 20,000 తీసుకున్నాను. మా అమ్మాయి పెళ్లి చేయాలి, ఇక్కడికి వచ్చి చేశాను. అక్కడ ఉంటే ఒక 20 days 15 days హాలిడేస్ పెట్టాలన్నా, హాలిడేస్లో జీతం కట్ చేస్తారా? మళ్ళీ మనం తిరిగిన అప్ అండ్ డౌన్ ఈ శాలరీ బస్ ఫేర్స్ ఉంటాయా? సో ఇవన్నీ తగ్గించి నాకు నైట్ షిఫ్ట్ వేసి నా కూతురు పెళ్లి ఏదైతే ఉందో అన్నీ అద్భుతంగా జరిగాయి మేడం. నేను ఎక్కడ టెన్షన్ వల్ల నేను వాళ్ళందరూ నాకు ఏ టెన్షన్ లేదు, అద్భుతంగా జరుగుతుంది. ఇంకోటి విషయం తెలుసు మేడం, ఎక్కడ కూడా నాకు వేస్టేజ్ కాలేదు. మా అమ్మాయి ఎంగేజ్మెంట్ కానీ, మ్యారేజ్ కానీ, పెళ్లి చూపులో కానీ ఎక్కడ కూడా అన్నం అన్నది వేస్టేజ్ కాలేదు. రియల్గా అది పత్రి సార్కు ధన్యవాదాలు చెప్పాలి. అంటే మన ఆలోచన విధానం ఎట్లుంటుంది, ఒక అన్నం వేస్ట్ చేస్తే అది ఎంత ఇబ్బంది అవుతుందో నాకు తెలుసు. కాబట్టి నాకు ఎక్కడ కాదు కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది మేడం. కదా బాగుంది సార్.
సో అలా పిఎంసికి మీరు వచ్చారు. సో పిఎంసిలో మీరు ఎన్ని సంవత్సరాలైంది జాయిన్ అయ్యి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక ఛానల్లో మీరు మరి వర్క్ చేస్తున్నారు, మీ యొక్క అనుభూతి? మేడం, పిఎంసి ఛానల్లో నేను వచ్చిన తర్వాత మీరు ఎంత వర్క్ చేయండి, నేను ఇలా ఓపెన్గా చెప్తున్నా, నేను ఒకసారి 24 hours 32 hours చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఏనాడు నాకు అలసిపోయినట్టు కనబడలేదు. ఇప్పుడు చాలామంది చూశాను, సార్ టైర్డ్ అయిపోయినా అంటారు. అసలు ఆ పదం అనేది నాకు రాదు నోట్లకి. ఇంత ఎనర్జెటిక్ ఎట్లా ఉంటున్నాం? అది మన మీద డిపెండ్ అయ్యింది. ఇంకోటి మేడం, నేను ఒక్కటే తెలుసుకున్నాను, ఎక్కడే కానీ మీరు ఎక్కడ ఏం చేసినా, ఎక్కడ ఏం చేయకున్నా కానీ పత్రిక స్థాపించినటువంటి ఏ సంస్థలైనా మీరు మనస్ఫూర్తిగా మీ హృదయాన్ని ఓపెన్ చేసి మీరు పనిచేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా. మరి ఆ రోజు నా భార్య పిల్లలు ఏమన్నారు, ఓంకారంలో వెళ్ళావు అది ఇదని, మరి ఇలా ఈ స్థితికి వచ్చింది ఎవరు తెప్పించారు? పత్రిక వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు నా భార్యకి మెసేజ్లు ఇస్తున్నాడు సారు. ఇప్పుడు మీ కుటుంబం అంతా ధ్యానులయ్యారు. మా భార్య నాకంటే ఎక్కువ, ఆమె అట్లా కూర్చుందంటే వెళ్ళిపోతుంది. చూసారా ఆపోజిట్ వ్యక్తికి? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మేడం, ఎవరు నమ్మించాలో పత్రికారు వాళ్ళకే అసలు ఆ తేజస్ అట మేడం పత్రికది అసలు తట్టుకోలేకపోయేది. ఫోన్ చేసి నాకు బాడీ వామిటింగ్ అవుతుంది, ఇది చైతన్యం కదా మేడం, అది మామూలు చైతన్యమే అంత. ఆ తేజస్సులు కనిపించి ఏంటి సంగతులు అడిగాడు సారు. ఏం సంగతులు? మీకు తెలియని సంగతులు ఏమున్నాయి? నీకు ఇల్లు కట్టుకోవాలన్నది కట్టుకుంటావు, నీ కోరిక నెరవేరుతాడు. మీ ఆయనే కొంచెం ఏ వర్క్లో కూడా స్పీడ్కి వెళ్తాడు, స్పీడ్ తగ్గాను, కొంచెం ప్రమాదం ఉంది, ఇంకొక దగ్గర ఎక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్పాడు. స్పాట్ నేను తగ్గించేసాను స్పాట్. ఎందుకంటే ఈ విషయాలు ఎవరు చెప్తారు మేడం? అవును, మన జీవితం గురించి మనని, అంటే మనం ఎప్పుడైతే ఆ మహానుభావుని నమ్మామో మనని ఒక అద్భుతమైన స్థితిలో చూస్తున్నాడు. ఈ విషయాలు ఎవరు చెప్తారు మనకు? ఎవరు చెప్పలేదు. సో అంతకంటే ఇంకేం కావాలి మనకు? సో అన్నీ జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే, నేను మా ఊర్లో పిరమిడ్ కట్టాలని అనుకున్నా, మహానుభావుడు 2 సార్లు వచ్చాడు ఆడికి మెడిటేషన్లో. ఏంది ఈయన ఇక్కడికి వస్తున్నాడని చూశాను. ఇక ఒకసారి వచ్చి నడుచుకుంటూ వెళ్తుంటే ఒకసారి వచ్చి అడుగు ఉంటుంది మన ఇంటి ముందు ఊర్లలో, దాని మీద పొడుగు అనుకోవాలి కదా, అటు అడ్డం పడుకున్నాడు. అడ్డం పడుకుని కాళ్ళు కింద పెట్టేసిండి. ఇట్లా ఏంది ఈయన పిచ్చికిలో పట్టింది, మహానుభావుడు ఇట్లా పెట్టిండి, కాలు పట్టుకొని ఏడుస్తున్నా. నేను ఏడుస్తున్నా కాలు పట్టుకొని. సో నా ఉద్దేశం ఏంటంటే, నా సొంత డబ్బులతోటి 30 లక్షలైనా ఎంతైనా నేను అక్కడ పిరమిడ్ కట్టి తీరాలి. ఓకే, మీ ఊర్లో? మా ఊర్లో. ఏ ఊరు సార్? అది మాకు హైదరాబాద్ నుంచి కరెక్ట్గా 100 kilometers టువర్డ్స్ హన్మకొండ, వరంగల్. ఓకే, సో అక్కడ డిసైడ్ అయిపోయాను. సో మీరు ఎట్లయినా భవిష్యత్తులో ఖచ్చితంగా పిరమిడ్ అయితే కట్టాలని నిర్ణయించుకున్నారు మీ సొంత ఖర్చులతో. సార్, బిఫోర్ మెడిటేషన్ మీరు, ఆఫ్టర్ మెడిటేషన్ మీరు అంటే మీరు ఏం చెప్తారు? బిఫోర్ మెడిటేషన్ అంటే మంది అజ్ఞానంలో బ్రతికాం. ఆఫ్టర్ మెడిటేషన్ మన ఆ అజ్ఞానం తొలగి జ్ఞానం నేర్చుకొని ఎలా మెల్లగాలి, ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మేడం, జగద్గురు ఆది శంకరాచార్యులు ఒకటి చెప్పాడు, యశ్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ. ఎవరైతే ఎల్లప్పుడూ ఆత్మక్షేత్రంలో అంటే ధ్యాన క్షేత్రంలో క్రీడీకరిస్తారో వారికే ఆనందం ఆనందం ఆనందం. మరి ఇలా ఎంతోమంది ధ్యానం చేసి ఒక అద్భుతమైన స్థితికి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఎన్నో ధ్యానం సర్వరు కానీ ఇవన్నీ ఎంతమంది క్యూర్ అయ్యారు. అవును. సో ఇంకొకటి ఏమైందంటే, ధ్యానం చేసే వాళ్ళకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు? బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. ఇది అర్థమవుతలేదు. చాలామంది అడిగారు, నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, నీకు అన్ని సమస్యలే వస్తున్నాయి అంటారు. ఎస్, క్లియర్ అవుతుంది. నీ కర్మ ఏదైతే ఉందో తొలగిపోతున్నాయి. అది తెలియక ఏం చేశారు తెలియని వాళ్ళు, వీళ్ళకి పిచ్చి పెట్టినట్టుంది ఇవన్నీ ధ్యానం చేయడం వల్ల, ఇవన్నీ మిగతా వాళ్ళను అజ్ఞానంలో ఉండి మాట్లాడుతున్నారు. కానీ అది మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. దానివల్ల మనం ఎంతో. ఇంకోటి ఏమన్నాడు జీసస్, అన్లెస్ యూ బికమ్ యాజ్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు చిన్నపిల్లని తత్వంలో లేనప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. చిన్నపిల్లని తత్వం ఏంది? నాది నేను అన్నది ఉండదు. కాబట్టి అందుకే ఎప్పుడైతే ఈ మనసు శూన్యమవుతుందో అప్పుడే మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాను. జీసస్ ఎంత గొప్ప కొటేషన్స్ ఇచ్చాడు. సో ఇది ఎవరైనా ఎక్కడైనా, మీరు పిరమిడ్ మాస్టర్స్ కూడా ఎవరైనా నాన్ వెజ్ తింటారంటే
ఒకసారి 2 చేతులు ఎత్తి దండం పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనలో అహంకారాలన్నీ వెళ్ళిపోయాయి. అంతా ఒకటే కదండి, ఆయన వేరు కాదు, మనం వేరు కాదు. దండం పెట్టండి, అవసరమైతే కాలు మొక్కండి, ఇబ్బంది లేదు. కానీ దానివల్ల ఏం జరుగుతుందో మీకు ఇక్కడ తెలియదు, మీది పోయినాక అర్థమవుతుంది. మనం జీరో అన్నప్పుడు ఇంకెక్కడిది మేడం? ఎవడి అధికారాలు, ఎవడి అహంకారాలు అన్నీ తొలగించుకోవాలి. ఇంకోటి ఏంటంటే జనాలు ఇప్పుడు పబ్లిక్లో ఉన్నటువంటిది నా పెన్లో, నా మొగుడు, నా డబ్బు, నా కారు, నా బిల్డింగ్లు, ఈలో చనిపోయారు, వ్యామోహంలో పడిపోయారు. అది దాటినప్పుడే నువ్వు మార్గంలోకి వస్తావు. అది ఉన్నంతసేపు ఇంకెంత చేసినా వేస్ట్. మీరు ఎంతన్నా ధ్యానం చేయండి, వేస్ట్. ఇది తెలుసుకోవాలి. నేను ఇంకో విషయం చెప్తున్నా మీకు ఓపెన్గా. నా పేరు మీద కొన్ని ఆస్తులు మా భార్య మీద చేయించాలనుకుంటున్నాను. నాకు వద్దనిపిస్తుంది. నాకు ఏది వద్దు. తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి నాకు. లేదు, నాకు పిల్లలు వచ్చినప్పుడు చూసుకుంటాను. కానీ చాలామంది ఎంతోమంది మాట్లాడతాను, మాట్లాడడానికి ఇంట్రెస్ట్. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటా. పోయిన తర్వాత పిల్లల్ని మాట్లాడాలి, చేయాలని అస్సలకి నాకు ఉండదు మేడం. దాని నుంచి బయటికి రావాలి. సార్ ఏమన్నాడు? భార్యతో ఉన్నప్పుడు భార్యతో ఎంజాయ్ చేయి, పిల్లలతో ఉన్నప్పుడు పిల్లలతో ఎంజాయ్, తండ్రితో ఉన్నప్పుడు తండ్రితో ఎంజాయ్, తల్లి ఉన్నప్పుడు తల్లితో ఎంజాయ్, బంధువులు ఎంజాయ్, అంతే. దట్స్ ఆల్. వదిలిపెడతాడు కదా. ఇవాళ మీ దగ్గరికి వచ్చి మెడిటేషన్ చెప్పినట్టు సార్ అక్కడి నుంచి మర్చిపోతాడు. మళ్ళీ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ చూస్తుంటాడు. అసలు నిజంగా ఆ సార్కు, పత్రి గారికి నిజంగా ఎంత చెప్పినా తక్కువ. ఎన్ని నేర్పాడండి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎన్ని అద్భుతాలు నేర్పాడు మా అనుభవం. అలాంటి నిజంగా మనం అంత అదృష్టవంతులం అండి. నాకు అనిపించింది, ఎవరో అన్నారు సార్ను, సార్ మరి మేము భూమికి పోయినాక మర్చిపోతాను. అరే పిచ్చోడు, నేను ఉన్నా కదా లేపడానికి. అంటే నాకు అది సంఖ్యలో జరిగింది అదే కదా మేడం. ప్రకృతి నన్ను బయట నెట్టేసింది. మనం ఏమి చెడుగా ఆలోచించావు. ప్రకృతి నీ పని అయిపోయిందిరా, నువ్వు బయటికి వెళ్ళు పంపించింది. అందుకే కదా ఆయన కాలు మొక్కాను నేను. నువ్వు ఒక అద్భుతమైన స్థితికి పంపించావు, నువ్వు నా శత్రువు కాదు, నా గురువు అని. అది ఎందుకంటే ఇంకా జీవితంలో ఏమీ లేదు మేడం. ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులు, లేదంటే తర్వాత విషయం. ఎందుకంటే ఎన్ని మార్పులు చేస్తున్నాడో సారు ఎవరికి తెలియదు. చాలా ప్రాసెస్ జరుగుతుంది. 7-14 ఏం చేస్తా అన్నీ తెలుసు నాకు. అందుకంటే అంత క్షుణ్ణంగా నాకు ఆ జ్ఞానం ఇచ్చింది వరలక్ష్మి మేడం. ఒకసారి వరలక్ష్మి మేడం ఎన్నిసార్లు ఉన్నది మేడం, ఇట్లా కూర్చుంటే నేను కూర్చుంటే పత్రిగా నీ పక్కన కూర్చున్నాను. ఎన్నిసార్లు నేను స్టన్ అయిపోయాను. వరలక్ష్మి మేడం ఆయన కనిపిస్తుంది కదా, ఒక గ్రేట్ మాస్టర్ కదా. కాబట్టి అంతకంటే కావాలి. ఇంకొకటి ఓంకారంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి విజయలక్ష్మి పిలిచింది. ఏంటి మేడం అన్న? లేదు జనార్దన్, నాకు ఒక రాత్రి ఒక విజన్ వచ్చిందని. ఏంటి మేడం అన్న? పత్రి గారు ఒక అవతారం ఎత్తేసి పక్కన ఓంకారంలో ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళ తలకాయలు, వాళ్ళకి ఎదురుగా బాక్సు, ఆ బాక్స్లో ఇంటూ టిక్కు కొడతాం కదా మనం, తప్పులు ఉన్నాయి. సో ఇట్లా బాక్స్లో కొట్టి నాకు ఒకటి, తర్వాత ఆంజనేయులని అచ్చంపేటలో ఉంటాడు ఆయనకు, తర్వాత డాక్టర్ రామ్కోటి గారికి, మా ముగ్గురికి టిక్కులు కొట్టాడు. తర్వాత ఇంకో 2 పేర్లు చెప్పాను, వాళ్ళిద్దరికి సగం టిక్కులు కొట్టాడు. మిగతా ఎవరికి రా. లేదు మేడం మీరు అబద్ధాలు చెప్తున్నారు, నేను నమ్మను. నాకు తెలుసు ఆ విశ్వాసం, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి విజన్స్. సో అప్పుడు స్టన్ అయిపోయాను నేను. ఇదే కాకుండా నాకు పత్రి గారు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, జ్యోతి మేడం ఆమన్గల్లో పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు ఆయన దగ్గర పోయి నేను కాళ్ళు వస్తుంటే చంద్రబాబు మేడం వచ్చి జనార్దన్ కొత్తగా వచ్చాడు మేనేజర్ జాయిన్ చేస్తున్నాను చెప్తే, సార్ ఏమన్నా తెలుసా, అరే నీ జన్మ ధన్యం అయిపోయింది పోరా అన్నాడు. ఇంకేం కావాలి మనకి, ఇంకేం కావాలి మేడం? ఒక పరమాత్మ నోట్ల నుంచి ఆ జాలువారిన మాటలు అంటే ఇంకేం కావాలి చెప్పండి. ఆయన నోటి నుంచి వచ్చిందంటే చైతన్యం, మూల చైతన్యమే కదా. మరి అంతకంటే ఇంకేం కావాలి మనకు? కరెక్ట్. ఎస్, నిజంగా ఆ రోజు ఎందుకంటే కంప్లీట్ ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నా బాడీ అదవుతుంది. అది మనం ఆలోచన విధానం మీద మనం ఆ మహానుభావుడు ఏందని తెలుసుకున్నాం కాబట్టి మనకు అన్ని విధాలా సాఫీగా జరిగిపోతుంది. నేను ఎక్కడ టెన్షన్ పడను, ఏది జరగను, నేను ఎక్కడ అదిగాను. ఇది నేను తెలుసుకున్నాను మేడం. సో మరి శ్వాస మీద ధ్యాస పెట్టి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ మరి ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఎదిగిన మీరు మరి ప్రతి ఒక్కరికి కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకి మెసేజ్ పెట్టండి. ఒక్కటే చెప్తున్నా, ఎవరైనా నాన్ వెజ్ ఫస్ట్ దయచేసి మీరు మెడిటేషన్ చేయకున్నా పర్వాలేదు,
నేను ఒక్కడే చెప్తున్నాను, ఫస్ట్ నాన్ వెజ్ బంద్ చేయండి, జీవహింస బంద్ చేయండి. ఎందుకంటే వాటి వల్ల ఇలా మనకు అందరికీ నా చిన్నప్పుడు ఏ రోగాలంటే తెలియదు, ఇవాళ ఏంటి రోగాలండి, క్యాన్సరు, పెరాలసిస్లు, లేని రోగాలంటూ వస్తున్నాయి. అదొక్కటే, అదే విషయము, అదే పాయిజన్. ఇంకోటి ఏంటంటే మానవత్వంగా మనం ఆలోచించినప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా. మీకు గొర్రెను కోస్తున్నప్పుడు నువ్వు సంతోషపడుతున్నావు, నీ కూతురునో కొడుకునో ఒక దెబ్బ కొడితే పరాయి వ్యక్తి రక్తం కారిందనుకో, నువ్వు అతని మీదకు పరిగెత్తుకుంటే మరి నీకెంత నీ బిడ్డ మీద కొడుకు మీద ప్రేమ ఉందో మరి ఆ జంతువుకు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి, వాటి పరిస్థితి ఏంది? మానవత్వంగా ఆలోచించండి. మీ అందరికీ నేను దయచేసి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఎవరైతే నాన్ వెజ్ తింటున్నారో వాళ్ళందరి పాదాలపైన శిరస్సు వంచి మొక్కుతున్నా. ఇదొక్కటి నా రిక్వెస్ట్. యా సార్, మరి ఎంతో అద్భుతంగా మీ ప్రయాణం ఎలా మొదలైంది, ఏమేం సేవా కార్యక్రమాలు చేశారు, మరి ఓంకారేశ్వర పిరమిడ్లో మీరు ఎంత రియలైజ్ అయ్యారు, ఒక గురువు యొక్క గొప్పతనం ఎలా తెలుసుకున్నారు, ధ్యానం చేస్తే ఒక మనిషిలో ఎన్ని మార్పులు వస్తాయి, సర్వరోగ నివారణ అంటే ఎలా మీకు జరిగింది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథలో జనార్దన్ గారు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరి పత్రి సార్ చెప్తూ ఉంటారు. ఒక ఆత్మకి ఎన్నో జన్మల నుండి ఉంటుంది కథ అనేది, కానీ ఇప్పుడు మనం ఈ జన్మ యొక్క కథను సార్ ద్వారానే స్వయంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.